హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ ఫ్రై అనగానే చేదుగా ఉంటుంది, తినడానికి బాగోదు అనుకుంటారు కదా. అలా లేకుండా ఉట్టి కూర కూడా తినేలాగా నేను మీకు ఈరోజు చూపిస్తాను. అది కూడా చాలా సింపుల్ వేలో. ఫస్ట్లో అయితే కాకరకాయలు చూసారా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీకు గనక టైం ఉంటే ఇవే కాకరకాయలు నైట్ టైము కట్ చేసుకొని కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తే పొద్దున్న ఫ్రై చేసుకోవచ్చు. నాకు అంత టైం లేదు కాబట్టి నేను వెంటనే కట్ చేసి వేసేసాను. ఇవి ముందు ఏమి వేయకుండా డ్రైగా ఫ్రై చేయాలి. అందులో ఉన్న మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా అలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి, దాన్ని కలుపుతూ ఉండండి. లేకపోతే కిందవి మాడిపోతాయి, పైన పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అసలు ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు. డ్రైగా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా మనకి ఒక టైం పడుతుంది, అంత తొందరగా అయితే అయిపోదు. 20 to 30 minutes అయితే పడుతుంది. ముందు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు నైట్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఫ్రై ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మాయిశ్చర్ అంతా ముందే మనం ఫ్యాన్కి కొంచెం ఒక 50% అయినా ఎవాపరేట్ అయిపోద్ది కదండి, అందుకు. దీంతోనైతే చారు కానీ రసం కానీ సాంబార్ కానీ ఏదైనా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా అలా మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఎంత బాగుందో చూడడానికి. ఇలా చేయడం వల్ల ఒకటి ఏంటంటే చేదు కూడా తగ్గిపోద్ది అన్నమాట. చాలా మటుకు అయితే తగ్గిపోద్ది. పీసెస్ మీకు వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోండి. దానివల్ల తొందరగా ఫ్రై అవుతాయి, కారం కూడా తెలీదు. ఇప్పుడు ఈ కర్రీని మనం ఉట్టిగా కూడా తినేయచ్చు. ఆ మాత్రం మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోతే చాలు. దాన్ని ఒక పక్కకు తీసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకోవాలి. దీంతో సాంబార్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్ అంటుంది కానీ చూపించట్లేదు అనుకుంటున్నారా? చూసేయండి, మేము సాంబారేనండి చేసుకుంటున్నాము. ఇందులో 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఏంటి సాంబార్ అంటుంది చూపించట్లేదు అనుకుంటున్నారా? చూపిస్తాను. సాంబార్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి కానీ చూస్తే తప్పకుండా అదే వేలో సాంబార్ అయితే చేస్తారు. చూసారా మా సాంబార్ ఎలా మరుగుతుందో. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను, అన్ని వెజిటేబుల్స్ వేసి చేశాను. ఆ రెసిపీ అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒక్కసారి చూడండి. నేను ఏ రెసిపీ అయినా సింపుల్ వేలో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకోసము. ఇవి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన కాకరకాయలే కదా, అవి అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇందులో ఒక్కసారి ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు ఇందులో మీకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు అయితే లేదు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసేద్దాము. సాల్ట్, కొద్దిగా కారము, అన్నీ కొద్దిగా వేయండి. ఎందుకంటే మనం ఉట్టిది కూడా తినవచ్చు అనమాట. అన్నీ మళ్ళీ ఎక్కువ వేస్తే మనకు టేస్ట్ బాగోదు. చూసారా ఏమేమి వేస్తున్నానో ఒకసారి మీరు చూడండి. అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. టీ స్పూన్ వేసుకోండి, ½ టీ స్పూన్ వేసుకోండి అని అయితే మీకు చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కానీ మ్యాక్సిమం మసాలాస్ మాత్రం బయట నుంచి తెచ్చినవి అయితే వాడకండి. ఇంట్లో మీరు చేసుకున్నవే, నేను ఇంట్లో చేసిన గరం మసాలా అది కొద్దిగా వేసినా కూడా మంచి అరోమా అయితే వస్తుంది అనమాట. బయట తెచ్చిన దాంట్లో ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కదండి. మనం ఇంట్లో వీలైనప్పుడు ధనియాలు వేసి, మీకు ఆ గరం మసాలా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఆల్ మసాలాస్ ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇంక ఇలా ఫ్రై చేస్తుంటున్నాను చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంక ఇది ఫ్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే కారము మసాలాలు అవన్నీ మాడిపోతాయి కలపకపోతే. దీంతో వేడి వేడి అన్నంలోని అలా సాంబార్ వేసుకొని పక్కన ఇది కర్రీ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో. అసలు యాక్చువల్గా నేను కాకరకాయ తినను, కానీ ఈ వేలో ఉట్టి కాకరకాయ తిన్నా అస్సలు అంటే అస్సలు చేదు తెలియదండి. ఇంకా నేను ఫ్లేమ్ అయితే ఆఫ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.